మీ అందరికీ కోడిగుడ్డుతో ఏ రెసిపీ చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే కోడిగుడ్డుతో ఏది చేసినా ఇష్టమే. అది చేసే విధానంలో ఉంటుంది. కోడిగుడ్డు అయితే చాలు, మంచిగా చక్కగా వండి పెడితే ఏ రెసిపీ అయినా సరే ఇష్టంగా తినేస్తా కోడిగుడ్డుతో. ఇంకా పులుసు అయితే అసలు చెప్పనవసరం లేదు. పులుసు మంచిగా తీయగా పుల్ల పుల్లగా ఎవరైనా మంచిగా వండి పెడితే ముద్దకి కోడిగుడ్డు సొన కలుపుకొని పులుసు కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. నాకు చెప్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి, చెప్పడానికి కూడా తడబడిపోతున్నాను. ఇంకా ఆమ్లెట్ సంగతికి వస్తే ఇంకా ఒక్కోసారి ఒక్కోలా ఇష్టంగా తింటాను. ఒక్కోసారి ఏమో బాగా స్పైసీగా తినాలనిపించింది. ఒక్కోసారి అయితే ఆమ్లెట్ కలిపేసుకొని, అంటే ఎగ్స్ అన్నీ కలిపేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని, బటర్ వేసుకొని, దానిపైన చీజ్ వేసుకొని చేస్తాను. అదైతే అసలు ఎంత బాగుంటుందో. ఎప్పుడైనా తినాలి ఏమన్నా అనిపించినప్పుడు స్పెషల్గా అట్లా చేసుకుంటా. ఈసారి ఎప్పుడైనా అట్లా చేసినప్పుడు నేను రెసిపీ పోస్ట్ చేస్తా. చీజ్ ఆమ్లెట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే ఇందులోనూ చూడలేదు, నేనైతే ఎందులోనూ చూడలే ఏ రెసిపీస్లో. ఒకసారి ఎందుకో ఎక్కువ ఎగ్స్ ఉంటాయి ఇంట్లో, ఒక్కోసారి ఒక్కో రెసిపీ చేశాను అనమాట. అప్పట్లో మనకి ఇలా వీడియోలు తీయడం అట్లాంటివి ఏమీ తెలీదు, లేకపోతే అవి కూడా వీడియోస్ ఉండేవి. అట్లా తెలుసు అనమాట. ఒక్కోసారి ఒక్కో రెసిపీ చేస్తే ఒకసారి ఎందుకో చీజ్ కనిపించింది. ఎలాగో చీజ్ కూడా ఉంది కదా, అసలు ఇట్లా వేస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పి ఒకసారి వేసి చూసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను వేస్తున్న ఆమ్లెట్లు చూసి చాలామంది అనుకుంటారు, దోశలు వేస్తున్నట్టు వేస్తున్నావు, ఎంతమందికి తల్లి ఆమ్లెట్లు, పేదవాళ్ళకి ఇస్తే కనీసం నెలంతా సరిపెట్టుకుంటారు ఆ గుడ్లని అనుకుంటారు. నేనేమి వృధా చేయట్లేదు. మొన్న అంగన్వాడీ నుంచి తీసుకొచ్చిన గుడ్లు అట్లానే ఉండిపోయాయి. అప్పటికే చాలా వరకు పాడైపోయాయి. ఇంకా ఈరోజు ఎట్లాగో ఇంట్లో పప్పే కాబట్టి పప్పులోకి ఆమ్లెట్లు బాగుంటాయని చెప్పి అత్తయ్య వాళ్ళకి మాకు అందరికీ కలిపి ఆమ్లెట్లు వేసేసి సేల్ చేసేసాం. పాడైపోయే కన్నా ఎవరికొకరికి కడుపుండితే మంచిది కదా, అందుకని చెప్పి మా పొట్టలో తోసేసుకున్నాం మేము. ఇంకా ఎవరికో ఎందుకు ఇవ్వడం అని చెప్పి మేమే తినేసాము. ఇంకా ఈ వీడియో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, రిక్వెస్ట్ అని అనుకోండి. ఆర్డర్ వేసే అంత రేంజ్ అయితే లేదు నాకు.